గీతామూర్తి టాక్స్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు నేను మీకు దోస గింజలలో మినప్పిండి కలిపే విధానాన్ని చూపిస్తున్నాను. ఇది చాలా బలమైన పదార్థము. నేను మినపప్పుని మిక్సీ చేశాను. ఇలా మిక్సీ చేసి కొంచెం దాంట్లో జీలకర్ర కూడా వేసిన, దోస గింజలు కొంచెం పెరిగేసి ఈ మినపప్పుని వేసిన. దాంట్లో కొద్దిగా సరిపడా ఉప్పు వేస్తున్నాను. కారం వేస్తున్నాను. ఈ దోస గింజలు చాలా బలమైన దాని కింద మనం చేస్తాం. ఇప్పుడు అవసల పొడి కానీ, గడ్డి నువ్వుల పొడి కానీ, దోస గింజల పొడి కానీ, మా చిన్నప్పుడు మా పెద్దవాళ్ళంతా ఇవే పెట్టేవారు. మా అమ్మమ్మ వాళ్ళు ఇవన్నీ దోస గింజలతో పొడి తయారు చేసి లేదా ఇలాంటివన్నీ చేసి పెట్టేసి మాకు పెట్టేవాళ్ళు. అందుకని నేను వాటిని ఇవాళ మీ ముందు పెడతాను. ఇది నాకు తెలిసి చాలామందికి తెలియదు. మీరు ఇది మినపపిండి కలుపుతున్నా నేను. మినపపిండి చాలా ఆరోగ్యానికి కూడా మంచిది. ఈ దోస గింజల వల్ల ఇలా అయిపోయి చాలా రుచికరంగా ఉంటుంది. మీరు అన్నంతో తినొచ్చు దీన్ని. ఇది 2 రోజుల పాటు నిల్వ కూడా ఉంటుంది. దీన్ని వాడుకోవచ్చు మీరు. చూడండి, ఇది దోస గింజల్లో మినపపిండి, పచ్చివి అన్నీ.